నో నో వెళ్ళిపోతున్నా లేదు కెమెరా పెట్టిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు వచ్చేసి ఇక్కడ గోస్ట్ ఉందని దాదాపు 200 కుటుంబాలు అయితే ఇక్కడ ఊరినైతే వదిలేసి పక్కనైతే ఊరైతే కట్టుకున్నారు. ఆ గోస్ట్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది మనం ఈరోజు అయితే స్కెచ్ చేస్తున్నాము, అన్వేషిస్తున్నాము. మనం ఇదే అన్నమాట ఊరు. దాదాపు అంటే 200 కుటుంబాలు ఈ ఊర్లో అయితే ఉన్నాయి. నిజంగా అయితే వాళ్ళైతే ఆ గోస్ట్కి అయితే భయపడేసి ఊరినైతే వదిలేశారు. మనం ఇప్పుడు దాదాపు అంటే 10-11 గంటల టైం అయితే అవుతుంది. ఇప్పుడు ఆ ఊర్లోకి అయితే మనం ఎంటర్ అయినాము. లోపలికి వెళ్ళి మనము ఏ విధంగా ఉండేది ఊరు, ఇక్కడ ఒకటి స్కూల్ అయితే ఉందంట. ఆ స్కూల్లోనైతే గోస్ట్ అయితే ఉండదని చాలామంది అయితే చెప్పారు. ఇప్పుడు మనం ఆ స్కూల్లోకి అయితే వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉండేది పరిస్థితులు అనేది మనమైతే కనుక్కుందాము. లెట్స్ గో. ఇప్పుడైతే నాతో పాటు ఇద్దరైతే వస్తున్నారు. నేనైతే ఒక్కనైతే సాహసించి అయితే నేను పోదలుచుకోలేదన్నమాట. ఇద్దరమైతే వెళ్తున్నాము. పోయిన తర్వాత అక్కడ ఏమేమి జరిగేది ఏం కథ అయితే మనకైతే తెలియదు. ఇదో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. మేమిద్దరం అయితే వెళ్తున్నాము. అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏం కథ మీరైతే ఇంట్రెస్ట్గా అయితే చూడండి. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, లెట్స్ గో. కదా మా శీను, ఏం భయపడవు కదా? అది అన్నమాట. మా శీను కూడా ఏం భయం లేదు అంటున్నాడు. ఇదైతే దారి అయితే ఈ విధంగా ఉంది. ముళ్ళ చెట్లలో అయితే వెళ్ళాలా. ఓకే రా. దారి కూడా అయితే ఇదో ఇట్లా ముళ్ళ చెట్లు ఇవంతా ఉన్నాయి. లోపలికి దారి కూడా లేదు. దాదాపు అంటే ఈ ఊరు వదిలేసి దాదాపు ఒక 20 సంవత్సరాలు అయితే అవుతుంది. లోపలికి అయితే ఈ విధంగా ఉంటుంది దారి. నేను ఏం భయపడవు కదా? ఏం లేదు, సంవత్సరాలు అయింది అంటే ఈ ఊరు పుట్టి 200 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది వదిలేసి ఇక్కడ ఈ ఊరినైతే. అక్కడ చూడు, అక్కడ ఏమన్నా చూడు చల్లగా ఉంది. కాదులే, రాయి ఏమి కాదు. మొత్తం అన్ని చీకట్లు అన్నీ బతికిపోయినాయి. చూడు జాగ్రత్తగా. దావంతా చీకట్లు చాలా భయంకరంగా ఉంది. నిజంగా అయితే చాలా భయంకరంగా ఉంది ఊరైతే. మనము ఇప్పుడు ఆ స్కూల్ అయితే మన స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ స్కూల్ అంటే ఇప్పుడు దగ్గరనే ఉన్నాము, వెళ్ళి చూద్దాము. ఇదే అన్నమాట స్కూల్. ఇది స్కూలు. ఈ స్కూల్లోనే ఉన్నదని చెప్పినారు. గోస్ట్ చూశారు కదా? నన్ను చెట్లు కూడా కదులుతున్నాయి నిజంగా. పదంపా ఊరికి ఎందుకు కానీ ఏం కాదులే సినిమా, ఏం కాదులే. ఇప్పుడు శబ్దం వినపడింది. ఏదో ఇక్కడ ఆ చెట్లు కూడా కదిలేదు ఇటుపక్క. ఎవరు ఆడ ఉండేది? ఎవరు ఆడ రాలేస్తుంది? ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా రాండి, అంతేగాని ఇట్లా మీరు శబ్దాలు అయితే చేయొద్దు. అడ్డించి పోదాం నాన్న. ఎట్లా? ముందు పక్క నుంచి వద్దురా, ఇక్కడ మొత్తం కంపలన్నీ బలసిపోయినాయి. అడ్డించి పోదాం. ఏం ఉండదు, భయపడద్దు. ఇటు వద్దురా, అట్ట బాగుందా? దీంట్లోనే అంట ఉండేది. నిజంగా చూసే కదా ఎంత భయంకరంగా ఉందో. మరి అంతమంది ఎవరాడా ఉండేది?
ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. పదం పన్న అంతేగాని ఎందుకు కానీ పదం పన్న ఇట్లా నువ్వు భయపడాలంటే కాదు. నువ్వు డైరెక్ట్గా ఉంటే చూశారు కదా, నిజంగా అయితే పదం పన్నాను. నాకైతే భయం వస్తుంది. సీను ఉన్నాడు, వానికి తెలియకూడదు, వాడు భయపడకూడదు కాబట్టి నేను తీస్తానా. సీను పదం పన్న ఎందుకు కానీ వదంలే, ఏం కాదులేరా, ఏం కాదులే. నీకేమైనా శబ్దాలు వినపడలేదా? నాకు ఈ చెట్టు కదిలింది. నాకేమి వినపరాలేరా? నీకేం వినిపించలేదా? నాకేం వినపరాలేదు. ముందుకు బా. నువ్వు లైట్ వేసుకోబా, నేను వచ్చాను. ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి, అంతేగాని భయపడిచ్చేది అది ఇది కాదు. చూసారా? ఎందుకురా నన్ను ఇద్దరన్నా ఇంత దూరం వచ్చినాము, ఏం కాదులేదు. ఏమవుతుంది? ఇది నేను చిన్నప్పుడు ఇక్కడనే చదువుకునేది కూడా, అందువల్ల నాకైతే భయం లేదు. వీడు చిన్నోడు కాబట్టి వీడు చదువుకోలేదు ఈ స్కూల్లో వచ్చేసి, అందువల్ల భయపడుతూ ఉన్నాడు. ఏమి కాదు. హలో, గబ్బిలాలన్నీ తిరుగుతున్నాయి మా నాయన. ఎవరైనా ఉన్నారా? చూడు, ఎవరైనా ఉన్నారా? గబ్బిలాలు ఉన్నాయరా? గబ్బిలాలు ఉన్నాయి. చూసారా? బాబోతున్నా. హలో హలో, ఏంద్రా? నువ్వు రా నన్ను పోదా. ఏం కాదు. గబ్బిలాలు ఉన్నాయి. అయితే గబ్బిలాలు ఉంటే గోస్ట్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. లోపలికైతే వెళ్దాము. డోర్లు కూడా లేవు ఇక్కడ వచ్చేసి. సీను, ఇదే నేను చదువుకునిందే. సరే నా నువ్వు చదువుకుందే దయ్యంతో పని కదా, మనకి ఎందుకు అవసరమా అని అనుకున్నా. ఏమి కాదు, గబ్బిలాలు ఉన్నాయి అంతే. పరిస్థితి ఉంది. చూశారు కదా, నిజంగా అయితే షాకింగ్ నిజాలు అయితే చాలా ఉన్నాయి. పడిపోయేట్టుగా ఉందా? పట్టదేమో. చూశారు కదా, ఇక్కడే అయితే ఉండాలని చెప్పారు. ఇప్పుడు మనకు ఆడ కడ్డీలు కూడా బయటకైతే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం వచ్చేసి శిథిలావస్థకైతే పోయింది. చూశారు కదా గబ్బిలాలు. గబ్బిలాలు ఊరికే ఉండవు, నిజంగా గబ్బిలాలు అయితే నిజంగా ఉంటాయి. గబ్బిలాలు అంటే గోస్ట్ ఉండేదంటే గబ్బిలాలు అయితే ఉంటాయి నిజంగా. ఇది మాత్రం పక్కా నిజము. ఎవరైనా ఉంటే రాండి పక్కకు. మొత్తం కూడా చూస్తారు కదా, ఈ బండపల్లి ఉంటారు. స్పీడ్ అయితే బాగా వస్తాయి. ఇక్కడైతే మనకైతే ఏం కనిపించలేదు. బయటకైతే వెళ్దాము. బయటకు వెళ్ళిన తర్వాత చూద్దాము. ఇక్కడ పరిసరాలు మనకైతే ఇప్పటి వరకు శబ్దాలు అయితే వచ్చాయి, భయంకరంగా అయితే శబ్దాలు వచ్చాయి.
అవి దేని వల్ల వచ్చాయో ఏం మనకైతే అర్థం కాదు. బయటకు పోదామా? ఇక్కడైతే ఏం మనకు కనిపించలేదు. ఎవరు లేదా? ఎక్కడ పొద్దున కరెంట్ ఉంది. చెప్పు. ఇక్కడైతే మనకు గంగమ్మ మాను అయితే ఉంది. ఇక్కడైతే మాను, గంగమ్మ మాను. మనము చిన్నప్పుడైతే ఇక్కడ అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నాము. గంగమ్మ తల్లి ఇప్పుడు ఆ ఊరు వదిలేసినప్పటి నుంచి ఇక్కడ ఆ చెట్టు కూడా ఉండగలిగిపోయింది. అది ఎందుకో ఏమో మనకైతే తెలియదు. ఇక్కడైతే బలంగా ఈ సమయంలో ఇక్కడికి వస్తే చాలా భయంకరంగా ఉంటుందని గ్రామస్తులు అయితే చెప్తారు. అయినా కూడా మనము ఇక్కడ ఏ విధంగా ఉండాలి సిచ్యువేషన్ అనేది చూడడానికి అయితే వచ్చాము. అప్పుడు వచ్చినాయిరా, ఇప్పుడు రావడం లేదు. ఈ లెట్లకు బాగా కట్టినారు మొత్తం అన్నీ కూడా. ఇక్కడే మొత్తం ఉన్నదంతా ఇక్కడే ఉంది. మనము అదేమన్నా ఇక్కడ ఏదో ఉన్నట్టుందన్నా, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. లేదు ఇప్పుడు లేదే, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. కనపడిందనా లోపల లోపల లోపల? నిజంగా నిజంగా గుండెలు దడ అంటే నేను రాన్నా, నేను వెళ్ళిపోతాను. లేదన్నా లేదన్నా, గుండెలు దడ అంటే వెళ్ళిపోతానా, వెళ్ళిపోతున్నా. లేదు లేదు కాదు, నేను వెళ్ళిపోతున్నా. ఏమైంది? నేను వెళ్ళిపోతున్నా. కాదు చెప్పు, మంచిగా చెప్పు. లేదా సెల్ పట్టుకో, నేను పోతున్నా. ముందు నువ్వు బాబు, నువ్వు లేకుంటే లేదు నేను పోతున్నా. ఓకేనా, సెల్ పోతున్నా. కెమెరా పెట్టి పోతున్నా. ఏం కనపడిందా నీకు? కనపడింది ఇక్కడ లోపల, ఇక్కడే కనపడింది. బాబు నీకేమో కనపడింది? కనపడిందన్నా, కనపడింది. ఏ విధంగా ఉన్నది? తెల్లగా ఏం కనిపించలే కెమెరా కనపడింది ఇక్కడే. ఈడ ఇప్పుడు ఈడ కనపడిందా? అక్కడ ఇప్పుడు మనము ఇందాక మనం లోపలికి వచ్చినాము, లోపలికి వచ్చినాం కదా. ఇప్పుడు ఈడ కనపడిందా? ఇక్కడేనా? ఈడ ఏం చేయడం మనకి ఇప్పుడు వచ్చినాం కదా. ఇప్పుడు గబ్బిలాలు మనం అంతా చూసుకొని పోయాము కదా. అప్పుడే అట్లా వచ్చా ఎక్కడ ఏమంటున్నారు? మనం ఎక్కడ పోయినాము, ఏడు పోయినాము, ఏడ కనిపించదు అసలు. నీకు ఎట్లా కనపడింది ఏం కదా? ఇప్పుడు నాకైతే భయం వేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చూసినాము, ఏదన్నా ఉంటే మనకైతే కనపడాలి కదా. కనపడినది ఇప్పుడు మనము ఇంత లోపల వచ్చి మనము స్కూల్లోనే ఇదంతా తిరుగుతా ఉంటాము కదా. అది ఏడ కనపడాలి? ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఏడా Hey!
ఏం భయపడతావు అనుకున్నావా? నా సామ్రాజ్యంలో 20 ఏళ్ళు రానప్పుడు ఎందుకు వచ్చినదా నేను ఒంటరిని ఇంత జరిగినాకేందినా ఏందిరా ఇది మనకు కనపడింది మళ్ళా ఏందిరా? ఎట్లా బాగా చెప్పు. నా పోయిందిరన్నా వదిలేనా తమ్మి పదము ఆ? వద్దుగా నిజా పోందా వద్దురన్నా అది ఇప్పుడు చూడు ఎట్లా పోయిందో కనుక వద్దురన్నా అది నిజంగా అయితే గుండ్లు అయితే వేస్తుంది. ఈ రోజుకైతే దాని అయితే చూసాము. భయంకరంగా అయితే దాని రూపు దాని వికారం చూస్తా అంటే మాకైతే ఇద్దరిని దొబ్బేసి వెళ్ళిపోయింది. మా కెమెరామెన్ కూడా ఇది అయిపోయినాడు, చూసారు కదా. నిజంగా అయితే ఒంటరి అయిపోతున్నాం. స్వామి ఓకే ఈరోజు అన్నమాట వీడియో. ఓకే మేమైతే వెళ్ళిపోతున్నాము. నువ్వు అన్నీ ఉంటారా? ఉంటా ఫ్రెండ్స్. అదే అన్నమాట, మా కెమెరామెన్ భయపడినాడు, నేను భయపడినా. నాకు కూడా కొద్దిగా దాన్ని చూస్తానే ఫస్ట్ అయితే సౌండ్ వచ్చినప్పుడైతే నేనైతే భయపడలేదు. తర్వాత అది మమ్మల్ని అటాక్ చేసినప్పుడైతే నేనైతే కొంచెం అయితే భయపడినాను. మా శివుని కూడా భయపడినా, మా కెమెరామెన్ కూడా భయపడినాడు. అది ఇక్కడ సిచ్యువేషన్ అయితే అది మనకైతే కనపడకుండా అయితే వెళ్ళిపోయింది. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.